ప్యాషన్ ఎంత దూరం తీసుకెళ్ళినా సరే ఆ ప్యాషన్ మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆయన కళని బయటికి తీసుకురా వస్తుందంటానికి నిజంగా ఒక ఎగ్జాంపుల్ హరి దామర్ గారు. ఆయన ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా సరే కళల పట్ల ఆయనకున్న ఇష్టాన్ని, నెక్స్ట్ నేర్చుకోవాలన్న తపన్ని ఈ ఏజ్లో ఆయన ఒక ఫ్లూట్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత టైం ఇచ్చి ప్రొఫెషనల్గా నాగరాజు గారి దగ్గర నేర్చుకుంటూ మళ్ళీ ఒక కార్యక్రమం రాగరస అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఈటీవీలో ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, ఇలాంటి మంచి మంచి కళాకారులందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి నిజంగా రాగరస ద్వారా ఈ ఎపిక్టైజ్ అని కంపెనీ పెట్టి ఇలా ఒక ప్రోగ్రామ్ చేయడం, దానికి ప్రీ ఈవెంట్ మళ్ళీ జరపడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటి కళాకారులు, ఇలా కళని పోషించే వాళ్ళు ఉన్నంతకాలం మనం ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఇలా నాగరాజు గారు లాంటి వాళ్ళు ఉండటం వల్లే ఒక మంచి మ్యూజిక్ వినగలుగుతున్నాం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నది జస్ట్ మనం 5 minutesలో వినేస్తాం. అలాంటి కళల్ని మనం నిజంగా ఆస్వాదించాలి, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ప్రోగ్రామ్కి నిజంగా నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా నాగరాజు గారి గురించి విన్నాను కానీ లిటరల్గా లైవ్ ప్రోగ్రామ్ ఇదే ఫస్ట్ టైం చూడటం. సార్ యువర్ అమేజింగ్ సార్, నిజంగా చాలా బాగుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో హరి దామర్ గారి నుంచి రావాలని చెప్పి ఈ కంపెనీ ఇంకా చాలా పైకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా దీనికి సంబంధించింది ఇలాంటి ఏ ప్రోగ్రామ్ చేసినా డెఫినెట్గా నాకు కాల్ చేయండి సార్, వస్తాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్ సార్. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకి, అలాగే మా పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్న నాగరాజు గారు అనేది మాకు బాగా తెలిసిన ఆయన. కాకపోతే పాత రోజుల్లో అయితే మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మ్యూజిక్ వాళ్ళతో బాగా అనుబంధం ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్స్కి. ఈరోజు ఎవరు ఏమి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారో, ఆయన ఎవరు, ఆయన పేరేమిటి, ఆయన ఊరేమిటి అసలు ఎవరో తెలియని పరిస్థితిలో మా సినిమా మ్యూజిక్ అయిపోయింది ఫస్ట్. కానీ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ లైవ్లో చూడటం అనేది ఆనందంగా ఉంది. అంటే అమెరికా ఆయన కీబోర్డ్ ప్లే చేస్తే, రష్యా ఆయన సింగ్స్ ఆపరేట్ చేస్తే, ఇక రకరకాల ప్లేస్లో రకరకాలు. ఇందాక మీరు చూస్తుంటారు ఇక్కడ మా వాడు శివమణి యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్స్గా నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మా వాడు శివాతో శబరిమలైకి మేమంతా ఒక బ్యాచ్, బాలు గారు అందరూ మ్యూజిషియన్సే. వీళ్ళందరితో ఈ శబరిమలై సీజన్ వస్తే మాకు పెద్ద జోకర్ ఎవడంటే శివమణి. అల్లరే కాదండి, అంటే గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. శబరిమలలో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు బాలుగారు మేమందరం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉండే దారి లేదు, పాత దారి. పైకి వెళ్ళిన తర్వాత ఆ గుడి ముందు ఒక అగ్నిగుండం ఉండేది, ఒక డయాస్ ఉండేది, చిన్న డయాస్. వెళ్ళేమో వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అక్కడ అసలు ఏమి రూమ్స్ ఏమి ఉండేవి కాదు. మా వాడు అక్కడ ఉన్న ఒక డేక్ష, వంట చేసుకునే డేక్షాన్ని తీసుకొని పుల్లలు ఇరుచుకొని వచ్చి దాన్ని డ్రమ్స్ ఆడటం స్టార్ట్ చేసేది. ఈ పక్కన బాలుగారు, వీళ్ళు బాల, చిన్న వీళ్ళందరూ ఈ సంగీతం స్టార్ట్ చేస్తే ఆ మండపంలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి మమ్మల్ని ఎక్కించారు మండపంలో. దట్ ఈజ్ ద మ్యూజిక్. ఎందుకంటే సంబంధం లేకుండా, మేము ఎవరో తెలియకుండా, ఇది నాకు తెలిసి 37 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్. నాకు ఈ డయాస్ మీద ఇది చూసిన తర్వాత హరి దామెరా అని ఉంటే నాకు హరిగానే తెలుసు. హరి మెంటాలిటీ ఏంటంటే మనసు మల్లెపూ. డెఫినెట్గా చిన్న ఫీలింగ్ వస్తే వాడిపోయినట్టు ఉంటుంది, కానీ స్మెల్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దట్ ఈజ్ హరి. రియల్గా వాళ్ళిద్దరు స్నేహం
నేను చెప్తానండి, చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఎత్తుకెళ్ళద్ది. మా వరకు మేము ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని పిలిచి ఆశీర్వదించండి అన్నప్పుడు డెఫినెట్గా అదే కోరుకుంటాం. మీరు దానికంటే ఇంకా బాగా 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 ఉంటారు. ఆ బాగా ఉంటే చాలామంది బాగుపడతారు. అది అంతకంటే మీ హెల్ప్ ఉంటుంది. హరి మెంటాలిటీ అదే. ఇదే సభాముఖంగా నేను నిజంగా హరికి సారీ చెప్పాలి. ఒక్కటి చేయలేకపోయా. భలే మిస్ అయ్యాడు తను. ఆయనకి బాలు గారిని కలవాలనేది, పర్సనల్గా కలిసి ఇది కూర్చోవాలనేది. నేను బాలు అన్నయ్యని అడిగాను, అన్నయ్య ఇలాంటి సంగతి హరి అని చెప్పి నాకు బాగా ఫ్రెండు, అరే చెప్తారా, నేను ఇక్కడ ఉండేటప్పుడు చెప్తాను అని చెప్పి నాకు 2 times జరిగింది. కరెక్ట్గా ఆ టైంకి ఈయనేదో, సార్ నిన్నటిదాకా ఇక్కడ ఉంటాడు, సడన్గా అమెరికాలో ఉన్నాను సార్ అనేవాడు. కరెక్ట్గా అనదర్ 3 monthsలో గ్యారంటీగా మళ్ళీ తను క్యాచప్ అయ్యి అతనితో మీటింగ్ ఏర్పడద్దనంగా ఆయనకి బాగా లేకుండా రావటం, కరోనా రావటం, ఆయన లేకుండా పోవటం నిజంగా బాధాకరం. సారీ హరి. ఇక అదొక్కటి మాత్రం, ఎందుకనంటే మా బాలుగారు నేను ఒకే ఊరు, ఒకే ఇది, అంత అటాచ్మెంట్ ఉండి కూడా పాపం అంత ప్రేమ ఆయన, అంత పిచ్చి. డెఫినెట్గా ఆయన ఈరోజు ఈ డయాస్లో ఆయన పైనుంచి ఆశీర్వదించి మీరు చాలా బాగుండాలని కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్. ఎంటైర్ మీ టీంకి, దీనికి లీడ్ అయినటువంటి మీ శ్రీమతులు అవ్వచ్చు, మా హరివాడ శ్రీమతి అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈ ఈవెంట్ సక్సెస్ అవటమే కాదు, ఆ సంస్థ చాలా బాగా అభివృద్ధి చెందుద్ది. దానివల్ల చాలామంది సంగీత ప్రియులు లబ్ధి పొందుతారు. చాలామంది మీ స్నేహితులు కానీ ఇంకా ఇంకా హెల్ప్ కావాల్సినటువంటి వాళ్ళు మీరు బాగా దాన్ని చేయండి. మ్యూజిక్ నేర్చుకోలేనిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఈరోజు మా దేవి ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. మ్యాండ్లింగ్ శ్రీనివాస్ దగ్గర చేర్చేదానికి వాళ్ళ నాన్న ఒప్పుకోవాలా, సత్యమూర్తి ఏమన్నాడు, నేను గొడవ వేసుకొని ఏమంటే వాడు ఏదో కుర్రోడు చదువుకుంటాడు హ్యాపీగా ఇదేంటి స్కూల్లో చదవాలి కానీ ఇప్పుడేంటి మ్యూజిక్ అని ఈరోజు వాడు వెళ్తున్నాడు. డెఫినెట్గా ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు. డెఫినెట్గా మీ సంస్థ మాత్రం చాలా పెద్ద ఎత్తుగా ఎదగాలని, ఎదుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్జీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టీమ్. ఈ ఎపిక్ టైజ్ మీడియా అనే సంస్థను మేము నెలకొల్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనిషి అన్న తర్వాత తను తాను ఉద్ధరించుకోవాలి, ఏవిలో చెప్పినట్టుగా. తర్వాత కుటుంబాన్ని చూసుకోవాలి, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవాలి. అది సాధారణ జీవితం. అయితే అలా కాకుండా మనకు ఎంతో ఇచ్చే సమాజానికి ఎంతో కొంత చేయగలగడం అదొక అదృష్టం అనేది నా గట్టి నమ్మకం. సో దానికి ఒక 2-3 yearsలో ఒక 60% టైం దాన్ని కేటాయించాలని, ఆ దిశగా అడుగులు వేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని అలా ఎపిక్ టైజ్ మీడియా స్థాపించాం. అయితే ఈ కరోనా వచ్చినప్పుడు 2020 April మా గురువు గారిని కాంటాక్ట్ అయిన, ఇలా నాకు ఫ్లూట్ ఇంట్రెస్ట్, అంటే సహజంగా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పద్యాలు పాటలు ఏ వస్తున్నా వింటూ ఉండడం బాగా ఇష్టం. అయితే అందులో భాగంగా నేర్చుకుందాం అనేసి, అంటే అంతకుముందు ఏదో ప్రాక్టీస్ చేశాను కానీ కాలేజ్ టైంలో అది కురుతహా నేర్చుకోలేదు, ఏదో మినిమం తుస్సు వచ్చేది. అయితే ఈ కరోనా వచ్చిన టైంలో ఒకసారి అంటే గురుతహా నేర్చుకుందామని మా గురుగారిని కాంటాక్ట్ అవ్వడం, తను ఓకే అనడం. అలా నేర్చుకుంటూ బహుశా మేము ఇద్దరం ఒకే వయసు కావడం ఏమో తెలియదు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. సో ఈ ప్రాసెస్లో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. సో నా ఐడియాస్ అన్నీ చెప్పడం, తనకి నచ్చడం, అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి మాట్లాడుతున్నా. ఇలా సంగీతం మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల, అలాగే మణి గారు ఫ్యామిలీ కాబట్టి మణి గారితో మాట్లాడుతూ తను ఒక ఐడియా చెప్పారు. సో యాజ్ ఎ ఫస్ట్ ప్రాజెక్టు రాగరస సప్తస్వరాల సారంగదయ్య అని చెప్పి
ప్రాజెక్ట్ మొదలెట్టాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఐ థింక్ అది సంగీత సరస్వతి పుత్రులైనటువంటి వాళ్ళు చెప్తారు, నేను చెప్పకూడదు. బట్ యాజ్ ఎఫెక్టైజ్ చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అంటే ఓటీటీ వెబ్ సిరీస్ టైప్ అంతా కాంటెంట్ క్రియేట్ చేసి ఒక సంస్కారవంతమైన వినోదభరితంగా ఉండేటట్టు మన సంస్కృతిని దాటకుండా హద్దుల్లో అది ఎట్లా ఉండాలంటే మనిషికి ఉపయోగపడేటట్టు ఉండాలని అది ఒక ఉద్దేశంతో ఫస్ట్ ప్రాజెక్ట్గా రాగరిసాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. జనవరి 1 ఈటీవీలో వస్తుంది. అది చాలా ఫేమస్ సింగర్స్ అందరూ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దీన్ని ఆదరిస్తారని మీరందరూ ఆశిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక గొప్ప వరం మానవుడికి. అది సంగీతం పాడడం వాయించడం వచ్చిందంటే ఇంకొంచెం వరం. ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఒక ఆయన ఉండేవారు, పెద్ద డాక్టర్, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్. జనరల్గా ఈ ఫింగర్స్ ఎక్కువ వాడేవాళ్ళు, లైక్ డాక్టర్స్ ఇలాగా సిజర్స్ పట్టుకుని ఆపరేషన్ చేసే వాళ్ళకి ట్రిగ్గర్ ఫింగర్ అని ఒక చిన్నటి ఇబ్బంది వస్తుంది, ఇలా పట్టేస్తుంది ఫింగర్. సో నాకు కూడా మేము ఫింగర్స్ ఎక్కువ వాడతాం, బ్యూటిషియన్ కాబట్టి. సో కొన్ని సంవత్సరాల క్రితం నాకు చేతికి ప్రాబ్లం వస్తే, సార్ నాకు ఇక్కడ ఈ ఫింగర్ పట్టేస్తుంది, ఐ కాంట్ ప్లే ఫ్లూట్, ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ ఫ్లూట్ లేకుండా నేను, ఎందుకంటే 10వ ఏట నా జీవితంలో ఫ్లూట్ ప్రవేశించింది. అప్పటి నుంచి ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మా ఆవిడనైనా వదిలేసి వెళ్తాను కానీ ఫ్లూట్ వదిలేసి ఎక్కడికి నేను వెళ్ళలేదు. ఎక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినా, హాలిడేకి వెళ్ళినా. సో అందు గురించి ఆవిడతో గొడవ ఎందుకని ఆవిడని ఫ్లూట్ని ఇద్దరిని తీసుకెళ్తున్నాను నాతో పాటు. సో అది అప్పుడు ఆ డాక్టర్ గారు అనేవాడు అనమాట, సార్ నేను అన్నాను, సార్ మీరు డాక్టర్స్ మీరందరూ చాలా ఉపయోగం సార్, ప్రపంచానికి దేశానికి చాలా మీ అవసరం అండి, మాలాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వరకే మేము లేకపోయినా పర్లేదంటే ఆయన అనేవాడు, లేదండి భగవంతుడిని అర్చించే వరుసలో మొట్టమొదటి వరుసలో సంగీత విద్వాంసులు కూర్చుంటారట సార్. సో యు ఆర్ వెరీ వాల్యుబుల్. మేమందరం ఈరోజు ఇంత ప్రశాంతంగా పనిచేస్తున్నామంటే మీ అందరి సంగీతం మాకు చాలా స్వాంతనం ఇస్తుంది అని అనేవాడు. అలాంటి మాటలు విన్నప్పుడు మన మీద ఇంకా చాలా బాధ్యత ఉందని అనిపించేది నాకు. ఎప్పుడు కూడా నేను సంగీతాన్ని నమ్ముకున్నా కానీ అమ్ముకోవడం తెలియదు పెద్దగా. నమ్ముకున్నాను అంటే ఐ జస్ట్ బిలీవ్ ఇట్. నేను ఎందుకంటే సిన్సియర్ మ్యూజిషియన్. బాగా సంగీతం చేయాలి, మంచి సంగీతం చేయాలి, అది దానికి ఎక్కడ ఆదరణ ఉంది, ఎక్కడ వింటే ఎలా ఉంటారు అనేటువంటిది ఎప్పుడు మేము ప్లాన్ చేసేవాళ్ళం. అట్లాంటి కచేరీలు ప్లాన్ చేసేవాళ్ళం. అలాగే ఈ ఎపిక్టైజ్ అనేటువంటిది స్థాపించడం నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ మా లైఫ్లో. హరి కూడా ఎంత మంచి ఇదంటే, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు అతను ఎస్పీబీ గారి ఫ్యాన్. ఎస్పీబీ గారు ఆ రోజు చనిపోయారు అనగానే చాలా డిస్టర్బ్ అయిపోయింది మేము అందరం కూడా. వెళ్దాం అంటే ఆ రోజు వెళ్ళడానికి లేదు. నేను ఓవైసీ గారి ఇంట్లో వాళ్ళ ఇంటి మ్యారేజ్లో ఏదో కాన్సర్ట్ వాయించాలి, వెళ్ళలేను. 25th 26th ఆ రోజు బుక్ ఇన్ తాజకృష్ణ. మేము బాధ చాలా ఫీలింగ్ అయిపోయి, సైకలాజికల్గా డల్ అయిపోయి రాత్రంతా ఏడుస్తూ మేమంతా అప్సెట్ అయిపోయి ఇలాగా కొన్ని రోజుల తర్వాత నేను ఇలాగ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఆయనకి డెడికేట్ చేస్తూ అని అనగానే హరి వెంటనే ఫోన్ చేసి, సార్ ఐ ఆల్సో వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నారు. దానికి విఎన్ ఆదిత్య గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఆ స్క్రీనింగ్ జరిగినప్పుడు. సో ఎంతో ఎమోషనల్గా చేస్తాను. దానికి ఏంటంటే ఆయన యాజ్ అన్ ఆర్టిస్ట్గా కన్నా ఒక వ్యక్తిగా చాలా గొప్ప స్థాయికి ఆయన హీ హాజ్ మోల్డెడ్ హిజ్ లైఫ్ లైక్ దట్. సో ఇవన్నీ గ్రేట్ ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ ఈ లిజెండ్స్ అందరూ, బాలు గారు, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, చిత్ర గారు, అలాగే ఎంతోమంది లిజెండ్స్, లూయిస్ బ్యాంక్స్, మ్యాండలిన్ శ్రీనివాస్, వీళ్ళందరితో వర్క్ చేసినటువంటి బ్లెస్సింగ్స్ నాకు, వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా నాకు జీవితంలో పాఠాలు. సో వీ వాంట్ టు గివ్ గుడ్ మ్యూజిక్. నేను హరి అనుకున్న ఈ ఆలోచనని మేమిద్దరం డైరెక్టర్స్గా ఈ ఎపిక్టైజ్కి నడిపించాలని అనుకుంటే, మా వైఫ్ మణి నాగరాజ్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనుకుని తన ఐడియాస్ కూడా తీసుకుని తను మంచి ఒక ఐడియా ఇచ్చింది. రాగరస అని ఇవ్వగానే ఇట్స్ వెరీ నైస్ అండి మణిగారు, లెట్స్ డూ ఇట్ అన్నారు హరి. సో ఇలా చేద్దాం అనుకున్న ఆ రాగరస గురించి అంతా డీటెయిల్స్ అని చెప్తుంది. దానికి సంబంధించిన ఆర్కెస్ట్రేషన్ అంతా కూడా ఒక డిఫరెంట్గా చేసి యంగ్ జనరేషన్కి ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క అభిలాష. ఇది ఆయన చెప్పినట్టుగా జనవరి 1వ తారీఖు నుంచి ఈటీవీలో ప్రసారం అవుతుంది. 12:30 to 1 o'clock. తప్పకుండా చూసి దీన్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. దీనికి కూడా ఇంకా 2-3 కారణాలు ఏంటంటే, ఈ ట్రెండ్ మారిపోయి సంగీతం అనేటువంటి మంచి సంగీతం అనేటువంటి పబ్స్లోకి వచ్చేసింది. ఏదన్నా నేను ఒక రోజు ఒక పబ్కి వెళ్తే అక్కడ నీ దయరాధ కీర్తన వాయిస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ అరేంజ్మెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ ఫుడ్ రిథమ్ వర్క్.
కార్డ్ వర్క్ సూపర్ ఉంది. వాళ్ళు పాడుతుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ పాటలు అక్కడ పాడాల్సి వస్తుంది, బ్యాండ్ వర్షన్స్ అని వచ్చేసి. ఎందుకు ఇలా వస్తుంది? ఇలా కాకుండా మనం మంచి సంగీతం ఎందుకు చేయలేము? ఇటువంటి సంగీతాన్ని మనం ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాం? సంగీతం అంటే ఒకటైపే కాదు, డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి అనేటువంటిది అనుకుని మేమిద్దరం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానికి మణి యొక్క ఆలోచన తోడై దీన్ని కార్యరూపం చేశాము. సో మీరందరూ ఈ ప్రోగ్రామ్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ రోజుల్లో అంతమంది మోస్ట్ పాపులర్ అండ్ ఫేమస్ టాలెంట్ అందరినీ తెచ్చి ఒక దగ్గర పెట్టి, మీకు నాగరాజు గారు లాంటి టాలెంట్ని తెచ్చి కూర్చోబెట్టడమే చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే అండ్ ఐ విష్ ఎపిక్టైజ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిన్న మనం ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ప్రపంచం అంతా ఆరోగ్యం కోసం మనం శానిటైజ్ చేసుకోవాలి అన్నది చాలా పాపులర్ చేస్తూ వచ్చాం. కానీ మనం మెంటల్గా మన ఎపటైట్ను కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలా నెగిటివ్ మైండ్ సెట్స్ ఈ జనరేషన్లో ఎక్కువ అవుతుపోతున్నాయి బికాజ్ ఆఫ్ విశృంఖలమైన మీడియా ప్రభావం అందరి మీద ఉంది. మీడియా అంటే మన మీడియా కాదు మిత్రుల, సోషల్ మీడియా నేను చెప్పేది. సో దాని నుంచి మన మైండ్కి ఒక ఎపటైజర్ కావాలంటే ఎపిక్టైజ్ లాంటి సంస్థలు మనని బ్రెయిన్ వాష్ చేయాలి. ఎందుకంటే మ్యూజిక్ క్యాన్ హీల్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇది అన్ని రకాలుగా అగైన్ శిశుర్వేత్తి పసురువేత్తి మా చిన్నప్పుడు చెప్పారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అది ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎపటైజర్ ఫర్ మెంటల్ హెల్త్ అని నేను అనుకున్నాను వచ్చిన దగ్గర నుంచి. అలాగే హరి గారిని చూశాక నాకు ఫస్ట్ ఆయన ఏవి చూడంగానే ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారి డైలాగ్ గుర్తొచ్చింది, మనిషి అన్నాక కోసంత కళాపోసన ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటుందని. సార్ నిజంగా అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తే మనలో మనుషులు ఉన్నారు, ఆ మనుషుల్లో మహానుభావులు ఉన్నారని అర్థమవుతుందండి ప్రపంచానికి. అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ యూ ఇన్ అవర్ జనరేషన్. మీరు ఆ పర్యావరణం గురించి చేసిన పని గురించి కానీ, అండ్ అలాగే మా నాగరాజు తాళ్ళూరు గారు ఈజ్ సచ్ అ క్లోజ్ ఫ్రెండ్. అంతేకాదు నేను ఆయనకి యాక్చువల్గా పెద్ద అభిమాని. ఆయన నన్ను గెస్ట్గా పిలవాల్సి వస్తుందేమో అని మొహమాట పడతాను, నేను ప్రేక్షకుడిగా వస్తాను మహానుభావం అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆయన కాన్సెప్ట్స్ అంటే అంత ఇష్టం. సో అది చాలా ఆ అభిమానంతోనే నేను, ఎందుకంటే కె విశ్వనాథ్ గారి ఇంట్లో ఆయన వాళ్ళ అబ్బాయితో కలిసి చేసిన జగల్బందీ చూశాను. అది లైవ్లో చూడటం అన్నది ఈ జన్మకి నాకు దక్కిన అతి కొద్ది తక్కువ వరాల్లో అదొకటి. సిరివెన్నెల సీతారాం గారు శాస్త్రి గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆ రోజు ఆయనకు సన్మానం చేశాము. సో అలాంటి ఒక ఫ్యాబ్యులస్ ఆర్టిస్ట్ కర్ణాటిక్ మ్యూజిక్లో ఈ తరంలో మీరు మాకు తెలుసు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది సార్. అండ్ ఇందాక చెప్పారు మీరు మణిగారిని ఫ్లూట్ని అని. యాక్చువల్గా మీ చేతిలో ఉన్న ఫ్లూటే మణిగారు, దానికే మీరు నాగరాజు అయ్యి డాన్స్ చేస్తూ ఉంటారు, ఆ శబ్దమే ఆవిడ. అందుకని మీరు అంత అభిమానంగా వాయించగలుగుతారు ఆ ఫ్లూట్ని. సో ఐ విష్ యూ కపుల్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే శిష్యులుగా ప్రయాణం మొదలుపెట్టి గురు శిష్యులుగా స్నేహితులై ఇప్పుడు వ్యాపార భాగస్వాములైన మన హరి గారు, నాగరాజు తాళ్ళూరు గారు, మీ చుట్టూరా విపరీతమైన డబ్బు తిరగాలి కానీ మీ మధ్య తిరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈయన ఆట నేషనల్ కన్వెన్షన్కి యూఎస్లో కల్చరల్ కోచ్ అయ్యారు. అండ్ ఆయన చెప్పకుండానే అర్థమైపోయింది. సో ఈయన సార్ బాగున్నా. సో వెరీ నైస్ టు హ్యావ్ యూ హియర్ అండి టుడే. సో ఆట టీం అందరూ. సో వెరీ గ్లాడ్ దట్ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న గీతా గారు, మిత్రులు సురేష్ కొండేటి గారు, మీడియా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. వెల్, కమింగ్ టు రాగరస, మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండుండొచ్చు. కొంతమంది రాగరస రిగరిస అంటున్నారు, కొంతమంది రాగరస సప్తస్వరాల సారంగ దర్యా అంటున్నారు ఏంటి అని. ఇది యూట్యూబ్లో రాగరస రిగరిసగా వస్తుంది. ఈటీవీలో ఇట్ విల్ బి ఎయిడ్ విత్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ రాగరస సప్తస్వరాల సారంగ దర్యా అని. మనం యాజ్ టు హౌ అండ్ వై వి స్టార్టెడ్ రాగరస అంటే, మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు చాలామంది సినిమాలు చూసేవాళ్ళు ఏంటి హిందీలో ఇన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, లేదంటే హాలీవుడ్లో ఇన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, వై నాట్ ఇన్ మన టాలీవుడ్లో ఏంటి ఎప్పుడు ఒక ఫార్ములా, ఒక హీరో ఒక హీరోయిన్, దేర్ లవ్ స్టోరీ ఎప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతుంది ఏంటి అని. అలాంటి వాళ్ళకి చాలా చక్కగా సమాధానం చెప్పే సినిమాలు చాలా ఆదిత్య గారు తీస్తూ ఉంటారు.
అండ్ వీఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ అండ్ హీ నోస్ దట్. అండ్ అలాగే మ్యూజిషియన్స్ కూడా మేము చాలా అనుకుంటూ ఉంటాం, ఏమనంటే అన్లైక్ ఇన్ బాంబే, అన్లైక్ ఇన్ చెన్నై, లేకపోతే ఒక కోల్కతా కానీ ఒక బెంగళూరు కానీ ఎన్నో ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తూ ఉంటారు మ్యూజిక్లో. ఒక పక్క హార్డ్ కోర్ కమర్షియల్ మ్యూజిక్ ఎంత చాలా ప్రామినెంట్గా ఉంటుందో అంత ప్రామినెంట్గా క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, అంత ప్రామినెంట్గా ఫ్యూజన్ మ్యూజిక్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఫ్యూజన్ బ్యాండ్ ఇన్ సౌత్ ఇండియా which was inaugurated by Colonial Cousins Hariharan and Les Lewis. So అప్పటి నుంచి కూడా we been trying to do something which is very different from what usually is done here. అలాంటి ప్రయత్నాలను ఒక ప్రయత్నం రాగరస రిగరిస. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్కి లాంచింగ్ ప్యాడ్గా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ ఎన్సెంబుల్ చేసే అవకాశం నాకు వచ్చింది. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ హరి గారు అండ్ నాగరాజ్ గారు. అండ్ గంగిగోవి పాలు గరిటెడైనను చాలు అన్నట్టు ఒమిక్రాన్ భయం మళ్ళీ మనందరికీ పట్టుకుంది. సో వీ హ్యావ్ థాట్ దట్ వీ విల్ లిమిట్ చాలా మంచి క్రీమ్ అండ్ ట్రూ టేస్ట్ ఆఫ్ ఆడియన్స్ అలాంటి వాళ్ళనే అలాంటి వాళ్ళ మధ్య చేసుకోవాలనుకున్నాం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాటర్డే 12:30 to 1 o'clock ఈటీవీలో ప్రసారం అవుతుంది రాగరస సప్తస్వరాల సారంగధర్య. అలాగే ఆ తర్వాత కూడా మీరు ఎపిక్ టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఎనీ టైమ్ యూ కెన్ వాచ్.